సభకి ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అనేక పాటలనే ఈవేళ కూడా మనం ఈ బుక్స్ పంచి పెడుతూ ఉన్నాం. సరే, ఇది రాజకీయం. నేటి బాలలే రేపటి పౌరులు. విద్యతోనే అభివృద్ధి జరుగుతుంది. చూసారా, చూస్తే సంఖ్యాబలం చూసేటప్పటికి మహిళా పిల్లలు ఎక్కువ ఉన్నారు, విద్యార్థులు తక్కువ ఉన్నారు. ఈరోజు ప్రతి తల్లిదండ్రి కూడా కాయ కష్టం చేసి కానీ, ఉన్నత వర్గాల్లో ఉన్నవారు కానీ, పూర్వం మనం అంతా కూడా విద్యకు దూరంగా ఉన్నాం. మన తాతల ముత్తాతల విద్యకు దూరంగా ఉన్నా సంస్కారం మాత్రం మర్చిపోయేవారు కాదు. ఈరోజు ఉన్నత విద్యలకు వెళ్ళిన ఊరు గుర్తులేని గోళ్ళు కూడా ఉన్నారు. కానీ మన లోకల్ పాఠశాలల్లో చదివి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాగార్జున గారికి చక్కటి సందేశం ఇచ్చినటువంటి నాగార్జున గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ అనుమతితోటి కూడా కిట్ల పట్టి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. లాస్ట్ ఇయర్ 55 మంది పరీక్షలు రాశారండి. ఇక్కడ నుంచి 10th క్లాసు. అంటే ఈ సంవత్సరం చాలా తక్కువ లెక్క. గత సంవత్సరం 73 రాశారు, లాస్ట్ ఇయర్ 62 మంది రాశారు. ఈ సంవత్సరం 10th క్లాసు పిల్లలు తక్కువగా ఉన్నారు, 55 మంది రాశారండి. ఒకరు ఫెయిల్ అయ్యారు, 54 మంది పాస్ అయ్యారు. 54 మందిలోనూ కూడా మీకు 45 మంది 400 పైబడి మార్కులే వచ్చినాయండి. అందరూ కూడా ఫస్ట్ క్లాస్లోనే ఉన్నారు. వాటర్లో ఉన్న వాళ్ళు సెకండ్ క్లాస్ మార్కులతో 5, వాటర్ మార్కులతో పాస్ అయిన వాళ్ళు 4 మార్కులు ఉన్నారండి. ఇది ఈ సంవత్సరం మన రిజల్ట్. అందులో మనకి 5 పిల్లలకి 500 దాటిని. స్కూల్ ఫస్ట్ 557 మార్కులతోటి మల్లుల మౌనిక నవీన, 542 మార్కులతోటి 2 అమ్మాయిలు సెకండ్ ప్లేస్ని పంచుకున్నారు. కట్టా గౌతమి, కవి శాంతిశ్రీ, వాళ్ళిద్దరికి కూడా 542 మార్కులు వచ్చినాయి. వాళ్ళిద్దరు కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత గుత్తుకొండ పద్మజ 534 మార్కులతోటి 4th ప్లేస్. 507 మార్కులతోటి 4th ప్లేస్లో ఉందండి. వాళ్ళ 5గురికి ఇక్కడికి ఇప్పుడు మనం 500 దాటిన వాళ్ళకి సన్మానం చేయడం, చిన్నపిల్లలు చిన్న ఆనర్ చేయడం అనేది వాళ్ళకి మోటివేషన్గా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ కూడా మనకు కూడా 10th క్లాస్ ఇలాంటి మార్కులు తెచ్చుకుంటే ఇంతమంది ముందు మనకి ఇంత గౌరవం కలుగుతుంది అని మోటివేషన్ చేయడం కోసం ఆ కార్యక్రమాన్ని కూడా ఎప్పుడు కూడా పెద్దల ముందు పెడుతున్నామండి. ఎందుకంటే ఇంతమంది పెద్దల చేతుల మీదుగా మనం ఇలాంటి ప్రైజ్ తీసుకున్నామని వాళ్ళలో మళ్ళీ ఇన్స్పిరేషన్ కలిగి ఇంకా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ స్టూడెంట్స్ కిట్స్ పంపిణీలో ఈ 10th క్లాస్ వాళ్ళ ఆనరింగ్ అనేది ఇక్కడ పెడుతున్నామండి. కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం అదే, పెద్దలందరూ ఉంటారని. అంచేత వాళ్ళ 5గురికి కూడా ఇప్పుడు సన్మానం చేస్తామండి. ముందు మన ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే ఉందో కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్దల చేతుల మీదుగా, మన ఎంపీపీ గారి చేతుల మీదుగా 10th క్లాస్ విద్యార్థులకి ప్రారంభిద్దాం. 10th క్లాస్ మనం లేడీస్ కాబట్టి లేడీస్ ఫస్ట్ అన్నట్టుగా మనం ముగ్గురు అమ్మాయిలు చక్కగా వస్తే ఇక్కడ తీసుకుందరు కానీ ముగ్గురు అమ్మాయిలు రండి, ఒకేసారి పుచ్చుగా కాకుండా. మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్టేజ్ మీద మొత్తం ఇవ్వండి. మనకి ఎంతమంది మన వాళ్ళు ఇస్తారు, ఇచ్చిన ఎంతమంది మన వాళ్ళు కార్యకర్తలు నాయకులు కూడా వరుసకాలండి అమ్మ, వరుసకాలండి అందరూ ఉండే తీసుకోపడతాం ఫోటోలు. ఓకే అందరూ ఇచ్చా
కూటమి నాయకులందరికీ పేరు పేరున పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. ఇంకా రమ్మన్నా.